చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం. విజయసాయిరెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి క్రిమినల్ అంటాడు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విజయసాయిరెడ్డిని బట్టేబాజ్ అంటాడు. మిథున్ రెడ్డి వీళ్ళ ఎవరో నేను తర్వాత తెలుస్తానంటాడు. అసలు తలకాయలను బయటకు రాకుండా వీళ్ళు ముగ్గురు డ్రామా ఆడుతున్నారా ఏంటి? దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ముగ్గురు ఆడుతున్న డ్రామా చూస్తున్నారు మద్యం కుంభకోణంలో. సిట్ని ఒక రకంగా వాళ్ళు ఆడుకుంటున్నట్టు ఉంది తప్ప సిట్టి వీళ్ళని ఆడుకుంటున్నట్టు కనపట్టలేదు. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఈ మద్యం కుంభకోణంలో అసలు రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి దోచుకున్న డబ్బుకి లావాదేవీల్లో వీళ్ళ మధ్య గొడవలు వచ్చినాయి. ఎవరికి ఎక్కువైంది, ఎవరికి తక్కువైంది, మొత్తానికి బయటకు వచ్చేసి ఒకరి మీద ఒకరు చిన్నపిల్లలు చాడీలు చెప్పుకున్నట్లు చెప్పుకోవటం. అదేవిధంగా ఇక్కడ సిట్టి వాళ్ళు ఒక ప్రేక్షక పాత్ర వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అలానే ఉంది ఈ రోజున. ఈ ముగ్గురు కలిసి ఆడుతున్న ఈ మూడు ముక్కలు అట్లాంటి గేమ్లో ఎవరిని కాపాడటం కోసం వీళ్ళు చేస్తున్నారు. ఇంకా ఈ కేసుని బయటకు రానియకుండా చేయటం, అదేవిధంగా ఇంకా పొడిగిస్తూనే ఉండేటట్లు చేయడానికి వీళ్ళ ప్రయత్నం జరుగుతుంది. మరి విజయసాయిరెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి చెప్పిన మాటలు, ఎవరైతే రాజ్ కేశిరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో అతను చాలా తెలివైన క్రిమినల్ అని, మరి అతను బిజినెస్ చేసుకుంటానంటే మా అల్లుడి నుంచి 100 కోట్ల రూపాయలు నేను ఇప్పించానని, మరి మా ఇంట్లో తాడేపల్లిలో హైదరాబాద్లో మేము మీటింగ్ పెట్టుకోవటం నిజమేనన్నాడు. మరి ఆ రోజున ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న నారాయణ స్వామి గారు ఎందుకు రాలేదు? నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఎస్సీలని ఎట్లా అయితే మీరు డిప్యూటీ సీఎంగా అదేవిధంగా మినిస్టర్లుగా పెట్టి మరి వాళ్ళ ప్రమేయం లేకుండా అన్నీ కూడా ఎవరైతే మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, మరి విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి మరి వీళ్ళే ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఇంకా వాళ్ళు కేవలం డమ్మీలు మాత్రమే. వాళ్ళని మినిస్టర్లుగా పెట్టినా, డిప్యూటీ సీఎంలుగా పెట్టినా, ఎలా చేసినా మాకు సంబంధించి మేము ఏది చెప్తే వాళ్ళు చెయ్యాలి, మేము ఎక్కడ సంతకం పెడితే అక్కడ పెట్టాలి అనేది ఆ రోజున వినిపించిన మాటలు. ఈ రోజున విజయసాయిరెడ్డి గారు చెప్పిన దాంతో క్లియర్గా అందరికి అర్థమైంది మీటింగ్ పెట్టుకున్నాము అనగానే. మరి ఇట్లాంటి సమయంలో వీళ్ళు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? మరి రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి వెంటనే వాయిస్ మెసేజ్ పెట్టేసి మీడియా ఛానల్కి సెండ్ చేశాడు. ఏమనంటే విజయసాయిరెడ్డి బట్టేబాజ్ అని. మరి A1 అనే వ్యక్తి ఒకప్పుడు ఏదైతే బోసుడికి అన్నదానికి ఒక భయంకరమైన నిర్వచన అర్థాన్ని చెప్పి ప్రజలందరినీ కూడా విస్తుపోయేలా చేశాడు. సాక్షాత్తు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నోటి వెంట ఎవరా స్క్రిప్ట్ రాసి ఇచ్చారు కానీ ఒక పదజాలాన్ని అయితే అతను అర్థం చెప్పాడు. మరి A1 బోసుడికి అయ్యి A2 బట్టేబాజ్ అయితే ప్రజలందరూ ఏంటి ఈ రోజున చూస్తూ ఉండటానికి మేమేమన్నా పిచ్చోళ్ళమా? మా దగ్గర నుంచి కొట్టేసిన డబ్బు కోసం మీరు ఈ విధంగా ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, మా డబ్బులు మాకు ఇవ్వాలి, కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని వాళ్ళైతే కోరుకుంటున్నారు. అంటే ఈ కేసు త్వరితగతిన తేలి రికవరీ చేసే అవకాశం ఉందంటారా? ఇక్కడ మిథున్ రెడ్డి గారు మొన్న విచారణకు హాజరయ్యారు. ఆయన బయటకు వచ్చి చెప్పే విషయం ఏంటి, అసలు నాకు సంబంధమే లేదు, అసలు మద్యం కుంభకోణమే జరగలేదని ఇంకో పెద్ద బాంబు పేల్చాడు అతను. మరి ఇది ఇంకా విచిత్రమైన విషయం. ఎలా ఉండిద్దంటే వీళ్ళు ఆ రోజున వల్లభనేని వంశీ గారు ఏం చెప్తాడంటే, నేను సత్యవర్ధన్ని, మా ఇంటికి వచ్చిన వ్యక్తి సత్యవర్ధనేనని నాకు తెలియదు అన్నట్లుగా ఉండిద్ది. వీళ్ళు చేసేవన్నీ కూడా ఎంతసేపటికి. ఇప్పుడు పారిపోయిన వ్యక్తి ఉన్నాడు రాజ్ కసిరెడ్డి, ఆయన ఏం చెప్తున్నాడు, నాకు కొంచెం లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, నేను నా లాయర్తో, అంటే వీళ్ళు చేసింది తప్పు, మళ్ళీ అది ఒక లీగల్ ఇష్యూ, దాని గురించి మళ్ళీ వీళ్ళు సవరణలు, విచారణలు, మరి దాన్ని ఎలా ఫేస్ చేయాలని, అంటే ఈ దొంగలందరూ కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా వీళ్ళు సిట్టి విచారణకు వస్తున్నామని చెప్పి చెప్పటం, దాంట్లో అవకతవకలు సరిగ్గా ఒకటి చెప్పి ఒకటి చెప్పక సరైన సమాధానమే లేదు ఎవరి దగ్గర. దీన్ని బట్టి ప్రజలందరికీ ఒకటే అర్థమైంది, వీళ్ళంతా కూడా మీరు పోలీసులతో ఆటలాడుతున్నారు, ప్రజలతో ఆటలాడటం అయిపోయింది. 2024 వరకు ఆటలాడారు. మరి ఈ రోజున వాళ్ళ నుంచి దోచుకున్న డబ్బంతా పంచుకోవడానికి మీకు ఇబ్బంది ఏర్పడింది. ఒకరి మీద ఒకరు ఈ ముగ్గురు కలిసి ఆడుతున్న ఆటలో ఎవరిని రక్షించటం కోసం, ఎవరిని కాపాడటం కోసం వీళ్ళు ఈ విధమైన గేమ్ ఆడుతున్నారో ముందు దాన్ని బయటకు లాగండి ఈ విచారణలో అని చెప్పి కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి జరుగుతున్న డ్రామా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీడియో విడుదల చేస్తూ, పోలీసులు నన్ను ఎందుకు పిలుస్తున్నారు, మీరు ఏం ఆడగలుస్తున్నారు, నాకు ముందు చెప్తే నేను ప్రిపేర్ అయ్యి వస్తా అంటున్నాడు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇక్కడ ఎలా ఉందంటే, నేను ఎగ్జామ్ రాస్తానంటే ముందుగానే నాకు దాంట్లో సంబంధించిన ఏమేమి క్వశ్చన్స్ వస్తే దానికి నేను ప్రిపేర్ అయ్యి వస్తాను. ఎవరైనా చెప్తారా ముందుగా? ఇప్పుడు ఒక బుక్ ఉండిద్దా చదువుకొని నువ్వు దాంట్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా రాసేటట్లు ఉండాలి. ఇప్పుడు నువ్వు తప్పు చేసావు, మరి నువ్వు తప్పు చేసి దాంట్లో ఒక దోషిగా ఉన్నప్పుడు, నువ్వు ఒకప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అతని దగ్గర IT అడ్వైజర్గా ఉన్నావు,
మరి దానికి సంబంధించిందంతా అక్కడ విజయసాయిరెడ్డి చెప్తున్నాడు, పక్కా రాజకసిరెడ్డి అనే వ్యక్తికి 100 కోట్లు ఇచ్చాము, అతనే కర్త క్రియ అని. మరి ఈ రోజున అదే వ్యక్తి వచ్చేసి విజయసాయిరెడ్డి అంత చూస్తాను, త్వరలోనే నేను బయటకు వస్తాను, మరి నాకు ముందుగానే మీరంతా సమాచారం ఇవ్వండి అని అంటే, నిజంగా ఇప్పుడు దొంగల్ని పోలీసులు సమాచారం ఇచ్చి పారిపోండి అని చెప్తారా ఎక్కడైనా? ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఈ రోజున రాజ్ కసిరెడ్డి ఉన్నాడు. అంటే కామన్ మ్యాన్ కిరణ్ అనే వ్యక్తి దొరికింది కానీ సెల్ టవర్ వీళ్ళకి దొరకట్లేదు ఆ లొకేషన్ అని చెప్పేసి ప్రజలైతే ఈ రోజున తీవ్ర స్థాయిలో దాని గురించి చర్చ జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు మాట్లాడే విధానం, చెప్పే క్వశ్చన్స్ ఆన్సర్లు ఇవన్నీ ఎలా ఉంటున్నాయి అంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు నన్ను చూడదన్నట్లుగా, లేకపోతే ఏదో కుంటి సాకులు అని అంటారు చూడండి, ఆ విధంగా ఉంటున్నాయి తప్పించి వీళ్ళు చేసింది తప్పు, దోచుకున్నది నిజం. కాబట్టి ఆ నిజం అనేది ఈ రోజున ఒప్పుకోండి, ప్రజలకి డబ్బు మీరు ఇచ్చేయండి వెనక్కి. ఈ రోజున అమరావతి, పోలవరం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రోజున భయంకరమైన అప్పులు చేసి, అదేవిధంగా కొల్లగొట్టిన ఆ డబ్బంతా కూడా వెనక్కి ఇవ్వండి మీరు అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. మద్యం కుంభకోణంలో A1 జగన్మోహన్ రెడ్డి, A2 మంత్రి నారాయణ స్వామి అంటూ తక్షణ వారిని అరెస్ట్ చేస్తే అసలు విషయాలు బయటపడుతుంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.